Hi, good morning everyone. Present here, my name is Nagraj. I am from Visayanagaram. Today, our topic is present perfect continuous. Present perfect continuous tense ni ఎందుకు యూజ్ చేస్తాము? So what is the importance of present perfect continuous tense? Okay, you have to know all the tenses. We have to learn all the tenses. Every tense has its own importance. దేనికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉంది. So that's why I have to follow all the videos. I uploaded every video in tenses. Okay, now we can see present perfect continuous tense. Present perfect continuous tense ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏ పర్పస్ లో యూజ్ చేస్తాము? The present perfect continuous tense is used to talk about the action started in the past and still it is continuing in the present also. ఏదైనా ఒక పని గతంలో మొదలుపెట్టి ఆ పని ఇప్పటికీ ఈ క్షణం కూడా కొనసాగితే అది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్పుకుంటాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వెర్బ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే has been, have been plus V4 or V1 plus ing form. చెప్పాను ఆల్రెడీ. కంటిన్యూస్ టెన్స్ లో ఎప్పుడు కూడా మెయిన్ వెర్బ్ అనేది V4 లోనే ఉంటుంది. ప్రెజెంట్ పార్టిసిపల్ ఇన్ ఎవ్రీ కంటిన్యూస్ టెన్స్. జస్ట్ we have to change helping verbs only. ప్రెజెంట్ కంటిన్యూస్ లో మనం హెల్పింగ్ వెర్బ్స్ ఏమి ఇచ్చేసాం? am, is, are. అందులో కంటిన్యూస్ టెన్స్ లో అక్కడ ఏముంటుంది? V4 ఉంటుంది. ఇక్కడ మనకి V4 కామన్ ఏంటి ప్రతి కంటిన్యూస్ టెన్స్ లో కూడా. ఓకేనా? V4 కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది కంటిన్యూస్ టెన్సే. ఇఫ్ యూ వాంట్ టు నో విచ్ టెన్స్ ఇస్ దేర్ వీ హ్యావ్ టు నో ద హెల్పింగ్ వెర్బ్స్. ఇక్కడ హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ఉండి V4 కనుక ఉన్నట్లయితే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్ has been ruling AP since 2019. Okay, YS Jagan has been ruling AP since 2019. Still he is ruling AP. ఆ పని ఎప్పుడు జరిగింది? ఇది 2019లో మొదలు పెట్టారు రూల్ చేయడం. స్టిల్ ఈజ్ రూలింగ్ అవర్ ఏపీ, అవర్ స్టేట్. అటువంటివన్నీ కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ మనం వెర్బ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? వెర్బ్ని ఇక్కడ మనం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ మనకి వెర్బ్ వచ్చేసి ప్రతి కంటిన్యూస్ ఇన్ ఎవ్రీ కంటిన్యూస్ టెన్స్ ద వెర్బ్ ఈస్ ఇన్ V4. రూలింగ్ అనేది ఇక్కడ మనకి V4 ఇది అంటే మెయిన్ వెర్బ్ ఇది రూలింగ్ అనేది. హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ వెర్బ్. కంప్లీట్ మన వెర్బ్ ఏంటి? హ్యాస్ బీన్ రూలింగ్ అనేది వెర్బ్. హ్యాస్ బీన్ రూలింగ్ అనేది వెర్బ్. ఇందులో వెర్బ్ ఏదని ఎప్పుడైనా మీకు ఎవరైనా అడిగితే సో వాట్ ఈస్ ద వెర్బ్ ఇన్ ద సెంటెన్స్ అంటే హ్యాస్ బీన్ రూలింగ్ అని చెప్పాలి. అంతేగాని వాట్ ఈస్ ద మెయిన్ వెర్బ్ అంటే రూలింగ్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద హెల్పింగ్ వెర్బ్ అంటే హ్యాస్ బీన్ అని చెప్పాలి. అంతేగాని వాట్ ఈస్ ద వెర్బ్ అంటే రూలింగ్ అనకూడదు. ఓకేనా? ఇందులో వెర్బ్ ఏదంటే హ్యాస్ బీన్ రూలింగ్. ఎందుకంటే ఇక్కడ టెన్స్ డిసైడ్ చేసింది ఏంటి? హ్యాస్ బీన్. ఇఫ్ ద టెన్స్ ఈస్ డిసైడెడ్ బై ద హెల్పింగ్ వెర్బ్ నాట్ బై ద మెయిన్ వెర్బ్. ఈ టెన్స్ అనేది ఎవరు డిసైడ్ చేశారు? హెల్పింగ్ వెర్బ్ డిసైడ్ చేసింది. రూలింగ్ అనేది
ప్రతి కంటిన్యూస్ టెన్స్ లో ఉంటుంది. ఒక హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ ఒక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే హ్యాస్ బీన్ యూజ్ చేయబడుతుంది. ఓకే, అది ప్లూరల్ కి అయితే హ్యావ్ బీన్, ప్లూరల్ కి అయితే హ్యావ్ బీన్. సింగులర్ కాబట్టి, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ బీన్. అదే ప్లూరల్ అయితే హ్యావ్ బీన్. సింగులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ అయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి? హ్యావ్ బీన్. దీంతో పాటు మెయిన్ వర్బ్ ఎలా ఉంటుంది? V4 లో ఉంటుంది. అలాగే సింగులర్ సబ్జెక్ట్స్ మనకి హీ కానీ, షీ కానీ, ఇటు కానీ సింగులర్ సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ హ్యాస్ బీన్ ప్లస్ V4. ఈ విధంగా మనం రాయాలి. ఓకే, ఓకే, హియర్ మన కీవర్డ్స్ వచ్చేసి సిన్స్, ఫర్. సిన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ గా పాయింట్ టైం ని మెన్షన్ చేస్తుంది అక్కడ మనకి. సిన్స్ మార్నింగ్, సిన్స్ 9 AM, సిన్స్ 2019, సిన్స్ లాస్ట్ మండే, సిన్స్ లాస్ట్ వీక్, ఎగ్జాక్ట్ గా టైం అక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఫర్ అనేది ఇట్స్ ఎ డ్యూరేషన్. డ్యూరేషన్ మనకి అంటే పీరియడ్. ఫర్ an hour, for 2 years, for 3 hours, for 5 days, for 5 months. ఇన్ దిస్ వే ఫర్ యూజ్ చేస్తాం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి. అలాగే ఇక్కడ మనకు నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ మనం ఏ విధంగా మనం ఫ్రేమ్ చేస్తాము? ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ లిజనింగ్ క్లాస్ సిన్స్ మార్నింగ్. సిన్స్ ఎగ్జాక్ట్ టైం ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం కదా, మార్నింగ్ అని. సో అందుకే ఇక్కడ సిన్స్ యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ లిజనింగ్ ఫర్ 3 hours. ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ లిజనింగ్ క్లాసెస్ ఫర్ 3 hours. గత 3 గంటలుగా క్లాస్ వింటున్నారు. ఇది పీరియడ్. ఇన్ దిస్ వే వి హావ్ టు యూజ్ సిన్స్ అండ్ ఫర్. ఓకేనా? సిన్స్, ఫర్ మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కీవర్డ్స్ కి యూజ్ చేయబడతాయి మనకి. ఓకేనా? సో ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ లిజనింగ్ క్లాసెస్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ వర్బ్ ఏంటి? ఇక్కడ మనకి హ్యావ్ బీన్ లిజనింగ్. హ్యావ్ బీన్ లిజనింగ్. హ్యావ్ బీన్ అనేది మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్, లిజనింగ్ అనేది ఇక్కడ మనకి మెయిన్ వర్బ్. ఇది హెల్పింగ్ వర్బ్. ఇది ఏంటిది? కంప్లీట్ వర్బ్ ఇది. ఓకే, ఈ నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ మనం ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాం? ఇక్కడ మనం ద స్టూడెంట్స్ హ్యావ్ నాట్ బీన్ లిసనింగ్ క్లాస్ సిన్స్ మార్నింగ్. If you want to frame interrogative sentence, helping verb అనేది you should use before the subject. ఇక్కడ ఓన్లీ have మాత్రమే వస్తుంది. Have the students been. You should use after the subject been in interrogative sentence. Have the students been listening class since morning? In this way we have to frame negative and interrogative sentence in present perfect tense. Okay, చూసుకున్నట్లయితే హియర్ మనం ఇప్పుడు కాంపిటేటివ్ పరంగా కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఏ రకంగా మనం చూసుకున్న ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఇలానే మనకి ఇస్తూ ఉంటాడు. సో ఏ విధంగా మనం చేయాలి అంటే, మై చిల్డ్రన్ డాష్ బ్రాకెట్లో వర్బ్ వచ్చేసి స్లీప్ ఫర్ 6 hours. ఇక్కడ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కీవర్డ్స్ మనం ఏమి చెప్పాం? సిన్స్ ఆర్ ఫర్. ఇక్కడ ఫర్ ఉంది కదా, ఫర్ మనం చూసుకోండి. ఓకే, ఫర్ ఉంది, మనకి ఫర్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం కొంత ఐడెంటిఫై చేయొచ్చు. మై చిల్డ్రన్ అనే సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మనం ఏమి చేస్తాం? హ్యావ్ బీన్. కంటిన్యూస్ టెన్స్ లో ఎప్పుడు వెర్బ్ ఎలా ఉంటుంది?
V4 లో ఉంటుంది. స్లీపింగ్, sleeping. My children have been sleeping for 6 hours. In this way we have to write the verb. Blank లో మనం చూసుకున్నట్లయితే I dash since 2012. బ్రాకెట్ లో వచ్చేసి verb వచ్చేసి teach. I వచ్చింది కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అని ఏం చేస్తాం, I కూడా have been. I have been. teach ఫోర్ ఫార్మ్ ఏంటి, టీచింగ్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వర్బ్ ఎలా ఉంటుంది, V4. ఏ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న వర్బ్ అనేది ఇప్పుడు కూడా V4 లో ఉంటుంది. ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2012. ఇక్కడ సిన్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, 2012 అంటే ఎగ్జాక్ట్ గా టైం ఇక్కడ పాయింట్ అవుట్ చేసాం మనం. 2012 అని చెప్పి పాయింట్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడ సిన్స్ యూజ్ చేయబడింది. అదే పీరియడ్ అయితే ఫర్ 6 hours. అదే ఇక్కడ పీరియడ్ అయితే ఫర్ 9 years. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చంద్రశేఖర్ డాష్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఫర్ 15 years. సో ఇక్కడ చంద్రశేఖర్ అనే సింగులర్ ప్లూరలా, సింగులర్ గా అప్డేట్ ఏమొస్తుంది మన ప్రెజెంట్ పర్ఫెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, హాస్ బీన్. ఇందులో మెయిన్ వర్బ్ ఏంటి, ఇక్కడ మనకి వర్క్ ఇచ్చాడు. ఇక్కడ వర్క్ ఇచ్చాడు కాబట్టి దానికి V4 ఏంటి, వర్కింగ్. Chandrasekhar has been working as a journalist for 15 years. Okay, should know for ఇచ్చారు కాబట్టి ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం, ఇక్కడ ఫర్ ఇచ్చారు కాబట్టి 15 years డ్యూరేషన్ వచ్చింది. ఇక్కడ కూడా డ్యూరేషన్ మనకు వచ్చింది. ఇక్కడ ఒక సిన్స్ అప్పుడు సిన్స్ మాత్రం పాయింట్ ఆఫ్ టైంకి మనం యూజ్ చేస్తాం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి మనం యూజ్ చేస్తాం. అది ఈ సెంటెన్స్ లో మన సిన్స్ కానీ ఫర్ కానీ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనకు ఐడెంటిఫై చేసి అక్కడ verb ను మనం రాయాల్సి ఉంటుంది. In this way we have to use present perfect continuous tense. I hope you understand all my videos and my well-wishers, my viewers and my subscribers. Thank you for your support. Please subscribe all the videos. Thank you.